ప్రైజ్ లార్డ్. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్న దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ని దేవుడు ఏర్పాటు చేసి దేవుడు కృప చొప్పున దీన్ని నడిపిస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ లైకే మాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే అంత ఈజీ కాదు, కానీ దీని నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడని మేము నమ్ముచున్నాం. కాబట్టి ప్రతిదినం మేము ఆశీర్వదించబడుతున్నాం. కాబట్టి ప్రతిదినం మీ ఎదుటిగా రావడం దేవుడు కృప చూపెడతాడు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతరైతే మీరు ఆశీర్వాదకరంగా ఉందనుకున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే దాని ద్వారా అనేకులు, ఎందుకంటే మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు, మీ ఫ్రెండ్స్కి అందరికీ దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే తద్వారా అందరూ ఆత్మీయంగా తమ జీవితాల్లో ఎదుగుతారు కనుక. పడిపోయిన ప్రతి బలిపీఠాన్ని దేవుడు కట్టాలని ఆశ కలుగున్నాడు కనుక. ఎందుకంటే అంత్య దినముల్లో దేవుడు మన జీవితాలను పురికొలిపి అనేకులకు మాదిరికరంగా, అనేకులకు దీవెనకరంగా ఉంచాలనే తపనతోనే యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రతిదినం మీ ఎదుటికి రావడం దేవుడు కృప చూపెడుతున్నాడు. ఎందుకంటే దీని నుండి మీ దగ్గరకు రావడం ఎంతో ప్రయాసం దేవుని పెట్టాలి. ఎందుకంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. దేవుడు తద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవిస్తాడు. ఈ దినం మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. 91 కీర్తనలు 7వ వచనము. 91 కీర్తనల గ్రంథం 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినో, నీ కుడి పక్కన 10,000 మంది కూలినో, అపాయం నీ వద్దకు రాదు. ఆమేన్. నీ ప్రక్కన 1000 మంది పడినో, నీ కుడి పక్కన 10,000 మంది కూలినో, అపాయం నీ వద్దకు రాదు. ఆమేన్. ఇలా కీర్తనల గ్రంథంలో 91 కీర్తనలు దేవుడు మనతో మాట్లాడుతాడు. నీ పక్కన 1000 మంది పడిన, నీ కుడి పక్కన 10,000 మంది కూలినో, అపాయం నీ వద్దకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతుండు. ఎందుకంటే అవును, మనం చూస్తున్నప్పుడు ఎన్నో అపాయాలు వస్తున్నాయి, కానీ దేవుడు మాత్రం వాటి నుండి అపాయం రాకుండా దేవుడు కాపాడుతుండు. ఇజ్రాయెల్ని కాపాడే దేవుడు కొనుక్కడు నిద్రపోడు. అందుకొరకు ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఎందుకంటే మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం ఎన్నో అపాయాలంటే, మనం రోడ్ల ముందు వెళ్తున్నప్పుడు కూడా ఎన్నో అపాయాలు వస్తున్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు వస్తున్నాయి. ఆ యాక్సిడెంట్ల నుండి కూడా దేవుడు నిన్ను విడిపించుకుంటూ ఈ దినం నేను ముందుకు నడిపిస్తున్నట్టు యేసే కృప. ఇది యేసే కృప తప్ప వేరొకటి ఏం లేదు దేవుని బిడ్డలారా. అందుకని అపాయం రాకుండా కాపాడే దేవుని తట్టు నీ హృదయాన్ని త్రిప్పుకొని నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి ఆయన హస్తము కూర్చోకాలేదు, నువ్వు చేసే ప్రార్థన ఉండడానికి ఆయన చెవులు మందం కాలేదు. కానీ ఎందుకంటే నీవు ఈ రోజు దేవునికి నీ హృదయం మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు చూసిన వారు మరలా మనకు కనపడట్లేదు. కానీ ఈ రోజు నువ్వు నేను సజీవంగా ఉన్నవంటే యేసే కృప. ఎందుకంటే నీ ప్రక్కన 1000 మంది పడిన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ కుడి పక్కన 10,000 మంది కూలనికి భయపడాల్సిన అవసరం లేదు. సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన హస్తం నీకు తోడుగా ఉంది. కాబట్టి ఏ విషయంలో నువ్వు భయపడదు. ఎందుకంటే అపాయం రాకుండా కాపాడే దేవుడు. ఎందుకంటే ఉపాయం ఇచ్చి తప్పించి నీకు జీవం ఇస్తుంది. కాబట్టి ఆ దేవాది దేవుని ఉదయకాల సమయంలో ఆరాధించి నీవు నీ కుటుంబం దేవునితో తిరగండి. నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఆరాధించండి. ఎందుకంటే నీ పక్కన వారికి, నీ కుడి పక్కన ఉన్న వారికి, ఎడం పక్కన ఉన్న వారికి లేని ధన్యత నీకు ఇచ్చిండు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో కుమిలిపోతున్నావు, ఏ విషయంలో త్రొట్టిల్తున్నావు, ఏ విషయంలో పడిపోయి నిన్ను లేవనెత్తగల సమర్థుడు దేవుడే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు దేవుని తట్టు తిరిగి దేవుని యందు భయభక్తులు కలిగి, ఎందుకంటే నీ కుడి పక్కన ఎడం పక్కన ఏది పడి నీకు సంబంధం లేదు, కానీ నీకు అపాయం రాకుండా కాపాడే దేవుని తట్టు తిరుగు. నీవు నీ కుటుంబం బరువుగా ఆశీర్వదించబడి ప్రతి అపాయాన్ని తప్పించబడి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు దేవుడు ఇంకా మళ్ళీ క్షేమ శిఖరంలోకి నడిపించే దేవుడు, కృప నుండి కృపలకు నడిపించే దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిని వెతికే వారికి ఉందాం. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తన 91 కీర్తనలు 7వ వచనం నుండి మాట్లాడో ప్రభా. నీ కుడి పక్కన 1000 మంది తండ్రి, 10,000 మంది కూలి నీకు అపాయం నీ వద్దకు రాదని మాట్లాడో తండ్రి. అపాయం రాకుండా కాపాడిన దేవుడు. ఎన్నో పోరాటాల మధ్యలో, ఎన్నో ఇరుకుల మధ్యలో ఉన్న బిడ్డలు ప్రభా అయా విడిపించిన దేవుడు. నా పోరాటాలు పోవట్లేదు, నాకు తండ్రి అప్పుల సమస్యలు తీరట్లేదు, ఎంతమంది కుమిలిపోతున్నారో నాయన వారిని విడిపించండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి, కృపతో నింపండి.
అయా నీ కొందనాలు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీ రక్తాన్ని చెల్లిస్తున్నాం తండ్రి. అయా నీ సన్నిధి ఇప్పుడే ప్రతి బిడ్డపైకి దిగుని కాక నేను మాయమర్దించమని. అయా పెళ్లి రోజు చేసుకున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వది. పుట్టినరోజు చేసుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అయా ఏ వ్యాధి రోగాల నుండి విడిపించండి, దీర్ఘకాల రోగాల నుండి ప్రతి సమస్య నుండి విడిపించండి. అయినా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీ కొందనాలు. ప్రతి ఆశ్చర్య అద్భుత కార్యాలు మీ ప్రతి కుటుంబంలో జరిగించండి. ఆర్థిక పోరాటాల నుండి అప్పుల కాడి నుండి రక్షణ మారు మనసులో ప్రతి కుటుంబం రక్షణ మారు మనసులు ఇచ్చండి. ఉపవాస ప్రార్థనలు నీ కృప నీ సన్నిధి నీ సహాయం ప్రతి బిడకు దయచేయమని. పరిశుద్ధాత్మ దేవుడా నీ కృపలో ప్రతి బిడను మీరు భద్రపరచుకోమని. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఏ వ్యాధి బలహీనతల నుండి విడిపించమని. ఎవరి వార్తలు చూసి వారి జీవితాలు అద్భుతం జరిగించమని. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఉద్యోగం లేని వారికి యేసుక్రీస్తునామములో జాబులు వచ్చి సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానం చేసిన దేవుని బిడ్డలు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.